నిన్న కేటీఆర్ గారు రోడ్ షో జరిగింది. జనం విశేషంగా వచ్చారు. అది ఎంతవరకు ప్రభావితం చూపించే అవకాశం ఉందంటారు ఎలక్షన్‌లో? ఇంతవరకు ఏంది బ్రహ్మాండమైన మెజారిటీ చూపించే కంపల్సరీ బ్రహ్మాండమైన మెజారిటీ వస్తుంది. వాళ్ళకి నిన్న సీఎం గారి కూడా రోడ్ షో ఉండే వాళ్ళ మీటింగ్ కేటీఆర్ మీటింగ్ చూసినట్టయితే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు బీఆర్ఎస్కి అని చెప్పొచ్చు. ఈరోజు మీటింగ్ ఎలా ఉండబోతుందంటారు? నిన్నటి కంటే ఎక్కువ మంది రావచ్చు అంటారా? 100% ఎక్కువ మంది వస్తారు. వాళ్ళ భయం బాంతులకు గురి చేసినప్పటికి కూడా ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారు. దాన్ని ఎవ్వరు ఆపలేరు. కేటీఆర్ ఇలా బ్రహ్మరథంతో ప్రజలు నిన్న ఇంకా ఎక్కువ అసలు ఏ గల్లీ చూసినా ఏ మూల చూసినా ప్రతి ఇంటి నుండి వాళ్ళ స్వచ్ఛందంగా బీఆర్ఎస్ కేసీఆర్ లేని లోటు మాకు ఏర్పడుతుంది, అసలు ఉన్న సిచ్యువేషన్ ఏంది పరిస్థితులు ఏందని చెప్పి మా బాగుండాలంటే బీఆర్ఎస్ఏ రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ఎంఐఎం విషయానికి వస్తే ఎంఐఎం సపోర్ట్ కాంగ్రెస్కి డైరెక్ట్గా సపోర్ట్ చేయడం జరిగింది. మైనార్టీస్ ఓట్లు ఎంతవరకు ప్రభావితం చూపించే అవకాశం ఉందంటారు? మైనార్టీలు కూడా ఆల్రెడీ బీఆర్ఎస్ వైపే ఉన్నారు. మైనార్టీలు హయ్యెస్ట్ మెజారిటీతో కూడా ఇలా సర్వేలు చూసుకున్నట్టయితే కూడా 60 బీఆర్ఎస్ వైపు ఉన్నారు, 40 కాంగ్రెస్ వైపు ఉన్నారు అని చెప్పి ఇలా నిజరూపకంగా కూడా వాళ్ళ లోపల కూడా భయం పుచ్చుకుందని చెప్పి తెలియజేస్తున్నాం. జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఎక్కువ ఉందంటారు? టీఆర్ఎస్ గెలుస్తుంది. టీఆర్ఎస్ గెలుస్తుంది ఎందుకని? అంటే ఈయన చేసే మోసాలు, ఈయన వాగ్దానాలు ఇచ్చిన ఏది కరెక్ట్ లేదు. ఏమన్నా కరెక్ట్ ఉందా? 2500 అన్నాడు ఆడళ్ళకు, 2500 లేదు. ముసలిళ్ళకు 4000 అన్నాడు, లేదు. వికలాంగులకు 6000 అన్నాడు, లేదు. కళ్యాణ లక్ష్మి అన్నాడు, లేదు. తులం బంగారం అన్నాడు, లేదు. రైతు బీమా లేదు. ఎవడైనా చచ్చిపోతే 5 లక్షలు ఇస్తుండే కేసీఆర్, 5 లక్షలు కేసీఆర్ 5 లక్షలు ఇస్తుండే. ఎవడైనా రైతు చచ్చిపోతే లేదు. బీడి భూమిలో కేసీఆర్ వేసిండు, బీడి జ్యేష్ఠులకు వేసిండు పింఛని ఆడపిల్లలకు. ఈయనేంది బీడున్న భూమిలో కూడా గుద్దలు పెట్టుకుంటుండు పైసలన్నీ. ముసలాలు 4000 ఇస్తాను, 2000 ఈయన పెట్టుకుంటుండు. 2500 ఆడవాళ్ళకి ఇస్తాను, అవి కూడా దగ్గర పెట్టుకుంటుండు. మళ్ళీ 2 లక్షల కోట్ల అప్పు అయిందంట ఈయనకు. 2 లక్షల కోట్ల అప్పు ఉన్ని అన్నీ జమ చేసుకుంటుండు. ఇక ఉండడని పోతాడు, జమ చేసుకొని పోతాడు అని ఏం లేదు. బెస్ట్ సీఎం రేవంత్ రెడ్డి నేను చెప్పేది. మీ ఏరియాలో ముఖ్యమైన సమస్యలు అంటే ఏం చెప్తారు? సమస్యలు ముఖ్యమైన సమస్యలు ఇక డ్రైనేజ్ ఖరాబ్ ఉన్నాయి, రోడ్లు కరెక్ట్ లేవు. ఇంకా మళ్ళీ కరెంటు దాని ఆదాయం పోతూనే ఉంటుంది, ఎప్పుడు కరెక్ట్ ఉంటుంది కరెంటు. మనకు కావాల్సింది ఏంటి? కరెంటు, డ్రైనేజ్, రోడ్డు. కరెంట్ అయితే పోతూనే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఏదో చేస్తారని కాదు, రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి పోతూనే ఉన్నది కరెంటు. రేవంత్ రెడ్డి గారు నిన్న ఎన్టీఆర్ గారు స్టాచ్యూ పెడతామని చెప్పన్నారు. ఎందుకు పూజ చేస్తాడు? కాలు మొక్కుతాడు నా పులదండేసి ఎన్టీఆర్కు. అవే డబ్బులు నువ్వు చేసిన వాగ్దానాలు గరీబులకు పెట్టువాయా? అలా బొమ్మ పెట్టుకుని ఏం చేస్తావు? ఏమైనా పాలు చిక్తావా? రేవంత్ రెడ్డి కంట ఎన్టీఆర్ బొమ్మ పెట్టి ఏం చేస్తావు? ఆనాడు నుంచి లేదు ఈనాడు ఎందుకు వచ్చింది? ఆ ఎగురం ఎందుకు వచ్చింది? నువ్వు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చు. ఎన్టీఆర్ బొమ్మ పెడతా అని చెప్పి ఆ రోజు చెప్పలేదు, ఇవాళ ఎందుకు వచ్చింది ఆ మధ్యన? నువ్వు గరీబోళ్ళకు ఏం వాగ్దానం చేసినా అది చెయ్యి. నేను గరీబోళ్ళు అందరు కలిసి జీతాంచి నువ్వు కూర్చున్నావు. నువ్వు అనుకున్న విషయం నెరవేర్చు, అది కరెక్ట్ అంటారు. ఈ ఏరియాలో చూసుకున్నట్టయితే నవీన్ యాదవ్ గారు యూత్లో బాగా తిరుగుతున్నారు. యూత్ అంతా కూడా నవీన్ యాదవ్ గారు కోటేసే అవకాశం ఉందంట. జనాల మనసులో ఏమున్నది బాబు? ఇక జనాలు ఎట్లా అంటే అట్లా అవుతుంది. నీ చేతులు లేదు, నా చేతులు లేదు, ఎవరి ఇష్టం ఎట్లుందో. సునీత గారు మాగంటి గోపీనాథ్ గారిలో పనితీరు చేసే అవకాశం ఉందంటారా? చేస్తారు, చేసిండు కూడా. ఇక్కడ ముఖ్యంగా ప్రాబ్లమ్స్ అంటే ఏం చెప్తారు? మీ ఏరియాలో ప్రాబ్లమ్స్ అంటే ఏం చెప్తారు? ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు మాకు 2 యూనిట్లు మాపి అన్నాడు గరీబ్ వాళ్ళకు. ఆ 200 మాఫీ చేసి ఎక్కువ పైసలు తీసుకొని మాఫీ చేయాలన్నా 200 లేదా? అది మేము అడిగేది. ఇది ఇంతవరకు ఏమి ఇవ్వలేదు మాకు ఇక్కడ. అది ఆయన రానివ్వద్దు, ఆయనకి వెయ్యని మేము ఓట్లు. అయితే బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందంటారు ఇక్కడ? బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందంటారు పక్కా. మీరేమంటారు? మేమేమంటారు చేస్తారు, కలిసింది అందరితో సాగని ఏం చెప్తాం దాంట్లో. ఎవరి తల్లి అంత అదే వచ్చేసింది. ఎవరు వచ్చి ఇక్కడ ముఖ్యమైన సమస్యలు తీరాలంటే ఏ సమస్య తీరితే మంచిది అంటారు? అదే కావాలా. ఇప్పుడు ఏ వాళ్ళు వస్తారో ఏమో వస్తే కాతా సార్ మనతో కొడంగల్ ఎక్స్ జెడ్పీటీసీ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే.
నమస్కారం అన్న. కేటీఆర్ గారు రోడ్ షో నిన్న విజయవంతమైంది, ఈ రోజు కూడా చేయబోతున్నారు. ఎంతవరకు ప్రభావితం చూపించే అవకాశం ఉందంటారు ప్రజల్లో? ఈ రోజు బ్రహ్మాండంగా మాకేదైతే రైమత్ నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మాజీ ఎమ్మెల్యేలను, అదేవిధంగా కోడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారి ఆదేశానుసారంగా మాకు 4 బూతులు ఇచ్చారు. 193, 194, 195 శ్రీరామ్ నగర్ బస్తీలో పెద్ద ఎత్తున ఇక్కడ మైనార్టీ వాళ్ళే మన ముసల్మానివి అందరూ ఓట్లు ఉన్నాయి. వాళ్ళు ఒకటే చెప్తారు, అన్న మేము మంచి ఎమ్మెల్యేని కోల్పోయినాం, ఈ రౌడీలకు ఇక్కడ స్థానం లేదు, మేము ఓలేదంటే ముస్లిమ్స్ కానీ మైనార్టీలు గిట్ట ఒక్కటే చెప్తారు, మేము చూడన్నా ఏదైతే నమ్ముకుంటామో దానికి వేస్తాం. మాది పాత 10 ఏళ్ళ పరిపాలన కేసీఆర్ గారిది మంచిగా ఉండే, ఈ రేవంత్ రెడ్డి ఏం చేసినని మా కోడంగల్ నుంచి వచ్చినామన్నా అంటే కోడంగల్ అనే అభివృద్ధి అయితే లేదు, మరి హైదరాబాద్ ఏడా అభివృద్ధి అవుతుందని మేము చెప్పడం జరుగుతుంది. కేటీఆర్ అన్న అంటేనే వర్కింగ్ ప్రెసిడెంట్ ఇక్కడ వస్తున్నాడు అంటేనే పెద్ద ఎత్తున గల్లీల బస్తీల అందరూ ఆడవాళ్ళ కానుంచి యూత్ కానుంచి నిరుద్యోగుల కానుంచి అందరూ ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున కొనసాగిస్తారు. మీరు అన్నట్టే ముస్లిం ఓట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. అది ముస్లిం ఓట్లన్నీ కూడా ఎంఐఎం డైరెక్ట్గా కాంగ్రెస్కి సపోర్ట్ ప్రకటించడం జరిగింది. నిన్న కూడా అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. వీటన్నిటి ప్రభావితం ముస్లిం ఓట్స్ అన్నీ కూడా కాంగ్రెస్కి అని చెప్పి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు. మీరేమంటారు దానికి? మేము 100% మాకు శ్రీరామనగర్ కాలనీలో మా ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు మాకు మైనార్టీ బస్తీలో వేసారు. వాళ్ళ దగ్గరకు పోతే అన్న మేము ఎంఐఎం కానీ కాంగ్రెస్ కానీ వెయ్యము, మా ఎంఐఎం వాళ్ళు ఓవైసీ వాళ్ళ ఇదివరకు ఒక చిన్న విషయం చెప్తానా, మేము ఇంటింటి డోర్ టు డోర్ ప్రచారం పోయినప్పుడు ఎంఐఎం వాళ్ళు ఒకటే అన్నారు, ఎంఐఎం కాంగ్రెస్ ఒక్కటైందంటే మరి కాంగ్రెస్ ఓవైసీ అసదుద్దీన్ కాలేజ్ ఉంది కదా అది కూలుస్తా అన్నదానికే వాళ్ళందరూ ఒక్కటయ్యారు, మరి మేము ఎట్లా వేయాలి, మా పేద ప్రజలు ఇల్లు కూలిస్తే మరి ఎంఐఎం వాళ్ళు అడగలే, కాంగ్రెస్ వాళ్ళు కూలుస్తుంటే మరి ఎంఐ ఓవైసీ అక్బరుద్దీన్ ఎక్కడ పోయారు అని వాళ్ళు మైనార్టీ వాళ్ళు అదే అడుగుతుర్రు. మాకు పక్క కేసీఆర్ కావాలి, కేటీఆర్ కావాలి, హరీష్ అన్న కావాలని వాళ్ళు ఒక్కటే నినాదం. మాగంటి గోపీనాథ్ అన్న జూబ్లీ హిల్స్లో కన్నా ఇక్కడ రైమత్ నగర్ డివిజన్లో అభివృద్ధి చేసాడు చాలా. ఇప్పుడు అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ఉంది, అక్కడ స్టడీ హాల్ నిరుద్యోగుల కోసం కానీ, ఇక్కడ బస్తీల ఆయన వేసిన అన్ని సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు ఆయన చేసిన అభివృద్ధి తప్ప రేవంత్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ ఎవరైతే ఉండరో వాళ్ళు ఎవరు అభివృద్ధి చేయలేదని చెప్తుర్రు. అట్లా మైనార్టీలు గట్రా ఎవరు అట్లా అనట్లే, మేము బీఆర్ఎస్కే ఓటేస్తాం, పక్కా మీరు బూతు అంటే ఎలక్షన్ అయినప్పుడు మీరు బూతులు చూసుకోండి అని మాకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే జూబ్లీస్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కి కంచుకోట, జూబ్లీస్ నియోజకవర్గం అన్నది అదే కంచుకోట మళ్ళీ రిపీట్ అవుతుందా లేదా అన్నది ఏంటి, ఏం చెప్తారు? 100% అన్న జూబ్లీ హిల్స్లో అంటే ఇది ఓన్లీ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కాదు, రాష్ట్రంలో 119 కాన్స్టిట్యున్సీల ఎలక్షన్ ఇక్కడ జరుగుతుంది. మనం 10 ఏళ్ళ పరిపాలన ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే దానికి ఇది ఒక మాకు పరీక్ష లాంటిది వచ్చింది కాబట్టి జూబ్లీ హిల్స్లో మాగంటి సునీతమ్మ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఇక్కడున్న మన బస్తీలున్న చిన్న చిన్న టీ షాప్ వాళ్ళు కానీ మన సెలూన్ షాప్స్ కానీ గోల్డ్ షాప్ అందరు చెప్పడం జరిగింది. మాకు నమ్మకం ఏంటంటే ఓట్ల మీద నమ్మకం ఉంది. వాళ్ళు చూస్తున్నారు, నిన్న ఎక్కడో బోరబండాల దౌర్జన్యం రౌడీజం అంటారు, ఆ రౌడీజం రౌడీని ఎవరు నమ్మరు, ఎవరికి వాళ్ళే తీసుమార్కాల్లో అందరం చదువుకున్న వాళ్ళం కాబట్టి మేము చదువుకున్నాం, ఎవరికి అభివృద్ధి చేస్తారో వాళ్ళకి ఓటేస్తామని చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు నేను మీటింగ్ జరిగింది, ఆయన కూడా జనం దానికి కూడా చాలా తరలి వచ్చారు. ఆయన కూడా నేను అన్నది ఏంటంటే ఎన్టీఆర్ స్టాచ్యూ కూడా పెడతానని చెప్పి మాట ఇచ్చారు, దాని మీద ఏమంటారు? ఒక్కటేనా స్టాచ్యూలు పెట్టాడు ఆయన, మా కోడంగల్లే అభివృద్ధి చేస్తలేడు, మోసం చేసి ఓట్లు వేసుకున్నాడు. కోడంగల్ ఒక్కసారి మీరు రాండి అన్న, ఒక్కరోజు కోడంగల్ రాండి. కోడంగల్ ఏం జరుగుతుంది, గత 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు పట్నం నరేందర్ రెడ్డి గారు. గెలిచిన తర్వాత అక్కడ ఎట్లా ప్రశాంతంగా ఉండే ఆయన ఎమ్మెల్యే అని గెలిచి జూటా మాటలు చెప్పి రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాడు. కోడంగల్ ఫస్ట్ చూసుకోమండి, అక్కడ మొత్తం మెడికల్ కాలేజ్ అని షిఫ్టింగ్ కానీ, లేకుంటే మొన్న ఒక యువతి వాళ్ళ మండల అధ్యక్షుడు ఆయన కోస్గిలో చంద్రవంచ గ్రామం అని ఒక శ్రీలత అనే ఒక అమ్మాయి ఆయన డ్రైవరు అక్రమంగా లవ్ చేస్తా అది చేస్తా అని అక్కడ వేధింపులకు గురవుతుంటే ఇక్కడ సీఎం ఏమో ఇక్కడ జూబ్లీ హిల్స్ ప్రచారం అని అక్కడ వాళ్ళ అన్ననేమో షాడో సీఎం తిరుపతి రెడ్డి గారు, ఇక్కడనేమో ఈయన నేను స్టాచ్యూ పెడతా అంటే మన జనాలు నమ్మే ప్రసక్తే లేరన్న. మీరే చూస్తారు, మీడియా వాళ్ళు 14 తారీఖు రోజు రిజల్ట్ రోజు ఎవరు గెలుస్తారో అప్పుడు చూద్దామని మీడియా పరంగా తెలియజేస్తారు.